సో హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీకు స్టంట్ అయితే ఇంకా నా కార్ పార్కింగ్ ఉంది కదా మా స్టోర్ హౌస్. సో నేను ఆ రెండు చూపిస్తాను. సో లెట్స్ గో. సో ముందుగా నేనైతే మీకు స్టంట్ అయితే చూపిస్తాను. ఈ కార్తో రాదులేండి, నేను బుల్లెట్తో చూపిస్తాను. ఓకే, బుల్లెట్తో చూపిస్తాను. బుల్లెట్తోనేనా చేద్దాం, బుల్లెట్తో చేద్దాం. ఫస్ట్ ఇన్ఫైనైట్ హెల్త్ తీసుకొని, ఇన్ఫైనైట్ హెల్త్ అంటే అది అప్పుడప్పుడు పేలిపోతూ ఉంటుంది. అప్పుడు నేను చేస్తాను గైజ్, అందుకే గైజ్ ప్లీజ్ సారీ. ఓకే, 9129 కొట్టాను కదా, ఇన్ఫైనైట్ హెల్త్ వచ్చేసింది. సో నెక్స్ట్ నేనైతే బుల్లెట్ బుల్లెట్ తేవాలి. ఇదిగోండి బుల్లెట్ వచ్చింది. ఇప్పుడు ఎక్కేసి మీకు స్టంట్ చూపిస్తాను. మీకు గోడ అలాంటివి ఉంటాయి కదా, గోడ అంటే జియాన్ గోడ కాదులేండి. ఇదిగోండి ఈ గోడ ఉంటుంది. నేను ఎప్పుడైతే ట్రై చేస్తాను దీని మీద ఫాస్ట్గా వెళ్ళేటంటే కొద్దిగా వెనక్కని అంటే ఏంది గాయస్, ఇరుక్కుంది. ఏంది గైస్ ఇది? గైస్ నిజంగా వచ్చింది గైస్. అయ్యో రావట్లేదు ఇప్పుడు. మామూలుగా వచ్చిద్దే, ఎందుకు రాలేదు బా? మామూలుగా వస్తుంది. కార్ మీద కూడా మీరు అట్టే ఫాస్ట్గా వెళ్తే అయిద్ది అట్టే. ఇదిగోండి వచ్చింది. ఇది గోడ మీద ఎక్కుతుంది గాయస్. ఏంది గైస్ ఇది గోడ మీద ఎక్కుతుంది? ఓకే, ఏం కాదు. పడిపోయింది, అయిపోయింది. ఇది గైస్, ఏంది గైస్ ఇది? సో ఓకే, మనకేమైతే కాదు. సో మనమైతే ఇప్పుడు ఫాస్ట్గా ఇదిగోండి వచ్చింది కదా. ఇది మళ్ళీ పడిపోయింది. తూ మచాలే. సో ఫాస్ట్గా మనం అయితే ఇది అక్కడికి వెళ్ళిపోదాం. ఫాస్ట్గా పరుగులు ఉరకాలు వెయ్యి. సో నేనైతే అన్ని బైకులు పెట్టాను, చాలా బైకులు పెట్టేశాను నేను. ఇది గ్లిచ్ అవుతుంది ఏంది గైస్? ఓకే, చూపిస్తాను ఇప్పుడు. నేను పైన చాలా బైకులే ఉన్నాయనుకుంటా. ఇదిగోండి షాడో కూడా వచ్చింది ఆడ. బైక్ పెట్టడం చాలా కొద్దిగా కష్టమే ఈజీగా గైస్, అన్నీ పెట్టేశాను. మీరు ఏమైనా అనుకోండి, ఎందుకంటే బైక్ పార్క్ చేయడం చాలా ఈజీ. మీరు కష్టం అనుకుంటున్నట్టున్నారేమో. చాలా అంటే చాలా ఈజీగా అయితే అదిగోండి. పార్కింగ్ కూడా ఇదిగోండి, అన్నీ చాలా ఉన్నాయి గైస్. చాలానా? ఒకటి ఉన్నాయిలే మంచిగా. సో ఇలా అయితే నేను బైక్స్ పార్క్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. కింద అయితే మనం గ్యారేజ్ పెడదాం గైస్, కార్స్ కంటూ. అదే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూపిస్తాను నేను మీకు. అంతేనా? సో మనమైతే ఇంటికి వెళ్ళి మనం ఒక బైక్ అయితే ఇంటి దగ్గర పెట్టుకుందాం. కేటీఎం పెట్టుకుందామా? వీటిలో ఏది పెట్టుకుందాం? బుల్లెట్. కేటీఎం పెట్టుకుందాం గైస్. రాక్ స్టార్లో ఉంటుంది మనం. సో మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళడానికి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, చూసి నేర్చేసుకోండి. అట్ట వెళ్ళి ఓకే. సో నెక్స్ట్ ఇట్లాగా వెనక్కి వెళ్ళి రైట్ కొట్టి, మళ్ళీ వెనక్కి కొట్టి లెఫ్ట్ కొట్టి ఇప్పుడు మనం ముందరికి వెళ్ళిపోతే చేస్తుంది. సో లెట్స్ గో. హోమ్ దగ్గర అయితే నేను కేటీఎం పెట్టుకుందాం అనుకుంటున్నాను. వాడు కారు ఉంది కదా, అసలు నిండా లేదా ఆడ? నాకైతే గ్లిచ్ అవుతుందేమో అనిపిస్తుంది కదా ఆడ. సో మనమైతే వెళ్ళి చూద్దాం ఉందో లేదు కదా. ఉంటే ఉన్నట్టే మంచిది. సో లెట్స్ గో. ఉందా లేదా? అంటే బాగుండు. బైక్ షాడోలు పడుతున్నాయి అసలు. సో ఇంకేం గైస్, సమ్మర్ హాలిడేస్ హోంవర్క్లు అయిపోయా? ఇదేంది వెళ్ళట్లేదు? అయ్యో ఇరుక్కుంది గైస్. నా బండికి అన్న అవ్వాలి కానీ వీడి బండికి ఏంది గైస్ అయింది? నాదేమో ఇంత చిన్నగా ఉంది, వాడిదేమో అంత పెద్దగా ఉంది. వీడేంది ఇప్పుడు వెళ్ళి పెట్టేసుకున్నాడు గైస్. బండి ఎక్కేటప్పుడే ఉండాలి శ్రద్ధ అంటున్నాను. మర్చిపోయి వీడేంది గైస్ ఇంకా జరపలేదు. నేను దిగాక కూడా నీ దోశ వెళ్ళట్లేదు ఏందోడు. కొద్దిగా ముందరికి వెళ్ళాడు. ఇప్పుడు వీడు మళ్ళీ హెల్మెట్ వాడేసాడు.
మళ్ళీ వేసుకోవడానికి అరగంట పడుతుంది. సరే మనం మన బండిని కాలుతో చెప్పేద్దాం. అది కొంచెం జరిగింది. ఎవరన్నా మనిషికి నొప్పేస్తుంది కానీ బండి ఎట్టెళ్ళిద్దిరా? ఎవడరా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? సో మనమైతే చాలా స్ట్రెంత్స్ ఉన్నాయి కదా అసలు దీంట్లో. నాకు ఒక్కడు కూడా రాదు. మామూలుగా మనము మెగా ర్యాంప్ ఉంటుంది కదా మ్యాప్, ఆ మ్యాప్ మోడ్ పెట్టుకుంటేనే నేను చేయగలను. అదైతే ఈజీగా ఉంటుంది. ఈజీగా చేసేసుకొనేసి నేనైతే పెట్టేస్తాను. ఓకే, నాకు అటు నుంచి వెళ్ళడం ఇష్టం ఉండదు గ్యాస్ అసలు. ఇదిగోండి ఇక్కడ నుంచి వెళ్తే ఎందుకో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందరికీ తెలియదులేండి కొన్ని కొన్ని. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. సో వీడియోనైతే ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాడు. సో బాయ్ బాయ్ గైస్. ఎండ్ వెళ్ళిపోయాను అనుకున్నారా? సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.